4 కోట్ల రూపాయల విలువ చేసే భూమి పత్రాలను దేవాలయంలోని హుండీలో వేసిన ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణమలై జిల్లా కన్నమంగళం సమీపంలోని వడవీడు గ్రామానికి చెందిన విజయన్ మాజీ ఆర్మీ సిపాయి. ఇతని భార్య కస్తూరి టీచర్గా పనిచేస్తోంది. వివాహం కావడంతో తమ ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయన్కు భార్య కస్తూరి మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ఇద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు. విజయన్ మాత్రం ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో విజయన్ మనోవేదనతో ఉండేవాడు. దీంతో మే 2వ తేదీన జిల్లాలోని పడమేడులోని రేణుకాంబల్ ఆలయానికి స్వామివారి దర్శనం కోసం వెళ్లిన విజయన్ దర్శనం చేసుకున్న అనంతరం 4 కోట్ల విలువ చేసే భూమి పత్రాలను హుండీలో వేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం రేణుకాంబల్ ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయన్ ఆలయానికి వచ్చాడు. అనంతరం ఆలయ నిర్వాహకులతో మాట్లాడి ఆలయ హుండీలో 4 కోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఆలయానికి రాసి ఇస్తున్నానని తెలిపాడు. ఆస్తి కోసం తన కుమార్తెలు నిత్యం వేధిస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆలయ అధికారులకు విజయన్ వెల్లడించారు. దీంతో ఆలయ సిబ్బంది, స్థానికులు అవాక్కయ్యారు. విజయన్ ఆలయ హుండీలో ఆస్తి పత్రాలు వేసిన విషయం తెలుసుకున్న భార్య, ఇద్దరు కుమార్తెలు ఆలయానికి చేరుకున్నారు. ఆస్తి తమదని, ఆ పత్రాలు తిరిగి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఆస్తి పత్రం తమ దగ్గరే ఉంటుందని దేవస్థానం అధికారులు వారికి స్పష్టం చేశారు. అయితే ఆల్రెడీ ఈ ఆస్తి విషయంలో కేసులు కూడా నడుస్తున్నాయట. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.